హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చార్ధామ్ యాత్రలో ఫస్ట్ డెస్టినేషన్ డివైన్ గా ఫీల్ అయ్యే యమునోత్రి ధామ్. ఈ జర్నీలో ఎగ్జైట్మెంట్, టైర్డ్నెస్, రెయిన్, ట్రెక్కింగ్, నేచర్, బ్యూటీ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం. మార్నింగ్ ఎర్లీగా జర్నీ స్టార్ట్ చేసాం. మౌంటైన్స్ మధ్య రోడ్ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వన్ సైడ్ హ్యూజ్ హిల్స్, ఇంకో సైడ్ డీప్ వ్యాలీస్. రోడ్ మొత్తం సీనిక్ వ్యూస్ తో ఫుల్ సినిమాటిక్ ఫీల్ ఇచ్చింది. కానీ యమునోత్రి రూట్ లో కొంచెం ట్రాఫిక్ పడింది, ఎస్పెషలీ జాంగి చట్టి దగ్గర వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్లోగా మూవ్ అయ్యాము. బట్ ఆనెస్ట్లీ ఆ క్లైమేట్ అండ్ మౌంటైన్స్ వ్యూస్ వల్ల ట్రాఫిక్ కూడా అంతగా ఇరిటేటింగ్ గా అనిపించలేదు. రోడ్ మొత్తం చాలా మంది పిల్గ్రిమ్స్, బైక్స్, లోకల్ వెహికల్స్ అండ్ హార్సెస్ కనిపిస్తున్నాయి. యమునోత్రి జర్నీలో మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసామో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ముందుగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డన్. ఫైనలీ మేము జానకి చెట్టి రీచ్ అయ్యాము. సో కొంచెం వాక్ చేసి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మనం ఈ రూట్ లో వెళ్ళబోతున్నాము. సో రామ్ మందిర్ అండ్ భైరవ్ మందిర్ కూడా వస్తుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ అని చూపిస్తున్నారు. సో ఫిజికల్ గా కొంచెం టైరింగ్ ఉంటుంది, ఎస్పెషలీ అప్ హిల్ రూట్ కాబట్టి. ట్రెక్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ మౌంటైన్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రూట్ మొత్తం నారో పాత్స్, పక్కన ఫ్లోయింగ్ వాటర్, లిటరలీ నేచర్ మధ్యలో వాక్ చేస్తున్న ఫీలింగ్. మధ్యలో హార్సెస్ అండ్ పాల్కీస్ కూడా ఉంటాయి. ట్రెక్ చేయలేని వాళ్ళకి అవి చాలా హెల్ప్ఫుల్. కానీ హార్స్ రూట్ లో వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, బికాస్ పాత్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాత్రం హార్స్ అస్సలు నేను రికమెండ్ చేయను, బికాస్ చాలా స్టీప్ ఉంటుంది కాబట్టి హార్స్ కొంచెం బ్యాలెన్సింగ్ చాలా కష్టము. ఇంకా దాని బదులు పాలకి తీసుకుంటే బెటర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి స్పెషల్ గా. యమునోత్రి ట్రెక్ వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి. రూట్ అప్ హిల్ కాబట్టి బాడీ ఫాస్ట్ గా టైర్డ్ అయిపోతుంది. సో మధ్య మధ్యలో వాటర్ సిప్ చేస్తూ హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని లైట్ స్నాక్స్ లైక్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఆర్ ఎనర్జీ బార్స్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ట్రెక్ మధ్యలో కూడా దారిలో చాలా ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. మ్యాగీ ఉంటుంది, మక్క బుట్ట, ఫ్రూట్స్ ఉంటాయి, టీ, కాఫీ అవే ఉంటాయి. సో మీరు క్యారీ చేయలేదు అంటే అక్కడ నుండి కొనుక్కొని తింటూ వెళ్ళడం బెటర్. సో దానివల్ల కొంచెం ఎనర్జీ మెయింటైన్ అవుతుంది అండ్ టైర్డ్నెస్ తక్కువ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ట్రెక్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని హరీ అవ్వకండి. ఫ్రీక్వెంట్ గా స్మాల్ రెస్ట్ తీసుకోండి. అండ్ బాడీకి కొంచెం టైం ఇవ్వాలి. అక్కడ సీనరీ ఎంజాయ్ చేస్తూ స్లోగా వెళ్తే జర్నీ ఇంకా మెమొరబుల్ గా ఉంటుంది. స్టార్టింగే ఫాస్ట్ గా వాక్ చేసి ఆ, మీరు హరీ అయినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మిడిల్ జర్నీలోనే మీరు టైర్డ్ అయిపోతారు. అక్కడికే మీకు ఆయాసం వచ్చేస్తుంది, ఇంకా వెళ్ళలేను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అని అనిపిస్తుంది. సో స్లోగా స్టార్ట్ చేయాలి జర్నీ, ఎప్పుడు స్లోగా స్టార్ట్ చేయాలి అండ్ స్లోగానే కంటిన్యూ కూడా చేయాలి. సో దట్ పైకి వెళ్ళే వరకు ఎనర్జీ అలానే మెయింటైన్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేస్తున్నట్టయితే మౌంటైన్ సైడ్ నడవాలి ఎప్పుడు. ఆ, అటు ఇంకొక పక్క లోయ ఉంటుంది, అటు పక్క సైడ్ అస్సలు నడవద్దు. హార్సెస్ చాలా స్పీడ్గా వస్తుంటాయి, పాలకి స్పీడ్గా వస్తుంటాయి. కొంచెం మీకు తగిలినా కూడా ఆ, పడిపోతారు, ఇంకా అంతే, లోయలో పడిపోతారు.
సో ఎప్పుడు కానీ మౌంటైన్ సైడే నడవాలి, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటాయి మధ్యలో. గైస్ రామ్ మందిర్కి అయితే రీచ్ అయిపోయినాం. సో టెంపుల్ లోపల వెళ్ళలేదు కానీ బయట నుంచి మొక్కుకున్నాం మేము. ఒకవేళ మీకు ఓపిక ఉంటే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సో మనం అప్రాక్స్ 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము ఇప్పటిదాకా. ఇంకా 3.75 కిలోమీటర్స్ ఉంది మన ట్రెక్కింగ్కి. లెట్స్ గో. మధ్యలో సడన్ గా రెయిన్ స్టార్ట్ అయింది. మౌంటైన్స్ లో వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలీదు. సో మేమైతే రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెలాస్ హ్యాండీగా పెట్టుకున్నాం. గ్లౌస్ అక్కడనే కొనుక్కున్నాము, 100 రూపీస్ ఈచ్. అండ్ మాకైతే ఫుల్గా మంచిగా యూజ్ అవుతుంది మా రెయిన్ కోట్ అండ్ అంబ్రెలా. చాలా మంది తెచ్చుకోలేదు అంబ్రెలాస్ అండ్ రెయిన్ కోట్, సో దే ఆర్ బయింగ్ దేర్. అక్కడ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయ్యే టైంలో కొనుక్కుంటే చాలా డిమాండ్ కాబట్టి చాలా కాస్ట్ చెప్తున్నారు. సో అందుకనే ప్యాకింగ్ చేసుకునేటప్పుడే ముందే జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేసుకోవాలి. రెయిన్ కోట్స్, గ్లౌస్, అంబ్రెలాస్ పక్కా. అండ్ మా ట్రెక్కింగ్ షూస్ కూడా వాటర్ ప్రూఫ్ అవ్వడం వల్ల మాకేమంత ప్రాబ్లం అవ్వలేదు. ఫస్ట్ కొంచెం టెన్షన్ అనిపించింది బికాస్ రూట్ ఆల్రెడీ స్టీప్గా ఉంది అండ్ ఆ రెయిన్ వల్ల ఇంకెక్కువ స్లిప్పరీ అవుతుంది కాబట్టి. బట్ ఓకే, నడవగలుగుతున్నాము. కొంచెం కష్టం అవుతుంది అవన్నీ వేసుకొని, కానీ ఇట్స్ ఓకే. వర్షం వల్ల సీనరీ ఇంకా బ్యూటిఫుల్ అయిపోయింది గైస్. ఎంటైర్ రూట్ సినిమాటిక్గా మారిపోయింది. చాలా మంది అంబ్రెలాస్తో, రెయిన్ కోట్స్తో ట్రెక్ కంటిన్యూ చేస్తున్నారు అండ్ కొంతమంది షెల్టర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆ మూమెంట్లో అందరికి ఒక డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది డెస్టినేషన్ రీచ్ అవ్వాలని అని. ఆనెస్ట్లీ చెప్పాలంటే యమునోత్రి ట్రెక్లో బిగ్గెస్ట్ హైలైట్ నేచర్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ ఫ్యూ స్టెప్స్కి ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మౌంటైన్స్ పైన నుంచి క్లౌడ్స్ టచ్ అవ్వడం, వాటర్ ఫాల్స్ మధ్యలో ట్రెక్కింగ్, ఫేస్కి కోల్డ్ విండ్ తగలడం, ఇవన్నీ కెమెరాలో క్యాప్చర్ చేసినా కూడా రియల్ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది అసలు. హలో గైస్, ఇది భైరవనాథ్ టెంపుల్. ఇంత ముందు ఒక 10 minutes బ్యాక్ మనం చూసినప్పుడు 1.2 1.3 కిలోమీటర్ ఉండే. ఇప్పుడు మనం 500 meters వచ్చాము. ఇంకా 800 meters టు గో. జై భైరవ్ బాబా. భైరవ్ మందిర్ వచ్చేసింది గైస్. చాలా మంది ఇక్కడ ఆగి దర్శనం తీసుకుంటారు. లోకల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే యమునోత్రి దర్శనం కంప్లీట్ అవ్వాలి అంటే భైరవ్ బాబా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని. యమునోత్రి ట్రెక్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ ఛాలెంజ్ ఏంటంటే రిటర్న్ జర్నీ. ఎక్కడం కంటే దిగడం కొంచెం కష్టం అనిపిస్తుంది బికాస్ రూట్ చాలా స్టీప్గా ఉంటుంది కాబట్టి నీస్ అండ్ లెగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఫాస్ట్గా దిగితే లెగ్ పెయిన్ రావచ్చు, ఈవెన్ కొన్ని ప్లేసెస్లో స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే మెల్లిగా కేర్ఫుల్గా దిగడం చాలా ఇంపార్టెంట్. అండ్ మధ్య మధ్యలో స్మాల్ బ్రేక్స్ తీసుకోండి, బాడీ బ్యాలెన్స్ చేస్తూ వాక్ చేయండి. షూస్ గ్రిప్ మంచిగా ఉండాలి అండ్ అన్నెసెసరీ రన్నింగ్ అవన్నీ చెయ్యకండి. టైర్డ్నెస్ ఉంటుంది కానీ సేఫ్గా దిగడం కూడా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే మౌంటైన్స్లో ఒక్కో మిస్టేక్ చాలా రిస్కీ అవ్వచ్చు. సో ఎంజాయ్ ద జర్నీ అండ్ స్లోగా స్టడీగా ట్రావెల్ చేయండి. ఫైనలీ చాలా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. యమునోత్రి టెంపుల్ ఫస్ట్ సైట్ చూసిన వెంటనే టైర్డ్నెస్ మొత్తం డిసపియర్ అయిపోయింది. టెంపుల్ సరౌండింగ్ మొత్తం మౌంటైన్స్తో కవర్ అయి ఉంటుంది. ఆ డివైన్ అట్మాస్ఫియర్లో గంటల సౌండ్, చాంటింగ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
అండ్ 5 కిలోమీటర్స్ వచ్చేసినాం అనుకుంటాం కానీ యాక్చువల్లీ ఇంకా దిగాలి కిందికి. మేబీ ఒక 1 కిలోమీటర్ కిందికి దిగాలనుకుంటా. అప్పుడైతేనే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాము. యమునాదేవి టెంపుల్ చార్ధామ్లో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ దర్శనం చేసుకునేటప్పుడు మన జర్నీ మొత్తానికి ఒక డిఫరెంట్ మీనింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. రెయిన్ కానీ ట్రెక్కింగ్ టైర్డ్నెస్ అన్నీ పక్కన పెట్టేయడం, ఆ ఫైనల్ దర్శనం చేసుకున్నాక మొత్తం పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా యమునోత్రి జర్నీ వాజ్ నాట్ జస్ట్ అ ట్రెక్. It was complete experience, nature, devotion, adventure, unexpected rain, beautiful views అన్నీ కలిసి ఇదొక అన్ఫర్గెటబుల్ మెమరీ అయిపోయింది. మీరు కూడా చార్ధామ్ ప్లాన్ చేస్తే యమునోత్రిని మిస్ అవ్వకండి. ట్రెక్ కొంచెం డిఫికల్ట్ అనిపించిన ఫైనల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఎగ్జైటింగ్ జర్నీ ఉంటుంది. సో ఫుల్ వీడియో చూసి మీ ఫేవరెట్ మూమెంట్ కమెంట్ చేయండి. Thank you guys. Bye bye. Jai Sri Yamune.